కాంతారావుకు ముందు ఏలపాట రఘురామయ్యగా పేరొందిన కళ్యాణం రఘురామయ్య, సూరిబాబు, అక్కినేని నాగేశ్వరరావు, ఏ ప్రకాష్ రావు, పద్మనాభం వంటి వారు నారద పాత్రను ధరించారు. ఆయన తర్వాత రేలంగి, హరనాథ్, శోభనబాబు, నందమూరి బాలకృష్ణ, లవకుశ నాగరాజు, నరేష్ వంటి వారు నారద పాత్రలో రాణించారు. అయితే నారద పాత్ర అనగానే తెలుగువారి మదిలో చప్పున మెదిలేది నటప్రపూర్ణ కాంతారావు అనే చెప్పాలి. నారద పాత్రలో కాంతారావు అభినయం నా భూతో నా భవిష్యత్తుగా సాగింది. నటరత్న ఎన్టీఆర్తో కాంతారావుది విడదీయరాని సోదరబంధం. ఎన్టీఆర్ సొంత చిత్రం జయసింహలో వారిద్దరూ అన్నదమ్ములుగా నటించారు. అప్పటినుంచి ఎన్టీఆర్ కాంతారావును సొంత తమ్ముళ్లాగే ఆదరించారు. అలా తాను హీరోగా నటించిన అనేక చిత్రాల్లో కాంతారావుకు వేషాలిప్పిస్తూ సాగారు రామారావు. కాంతారావు నారద పాత్రకు సరిపోతారని భావించి ఎన్టీఆర్ తన సీతారామ కళ్యాణంలో ఎంచుకున్నారు. అదే సమయంలో శ్రీకృష్ణ పాత్రలో ఎన్టీఆర్ను నటింపజేస్తూ రజనీకాంత్ దర్శకత్వంలో దీపావళి చిత్రం తెరకెక్కింది. అందులో కూడా నారద పాత్రకు కాంతారావును ఎంచుకున్నారు. సీతారామ కళ్యాణం షూటింగ్ ముందుగా ఆరంభమైన దీపావళి చిత్రం ముందు విడుదలైంది. అలా దీపావళిలో తొలిసారి నారద పాత్రలో కాంతారావు కనిపించారు. ఆ సినిమాలోనే నారదునిగా కాంతారావు జనం మదిలో నిలిచిపోయారు. ఆపై సీతారామ కళ్యాణం, శ్రీకృష్ణార్జున యుద్ధం, శ్రీ సత్యనారాయణ మహత్యం, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రాల్లో నారదునిగా నటించి భళా అనిపించారు కాంతారావు. ఈ చిత్రాలన్నిటా ఎన్టీఆర్ కథానాయకుడు కావడం గమనార్హం. తెలుగునాట ఎందరూ నారద పాత్రను ధరించినా వారందరికన్నా మిన్నగా ఆ పాత్రలో జీవించారు కాంతారావు. అందుకే ఈనాటికి జనం నారద పాత్ర అనగానే కాంతారావునే గుర్తు చేసుకుంటూ ఉంటారు.